ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి. వీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. ఆయన పాలనలో మరాఠా సామ్రాజ్యం మరింత బలపడింది మరియు మొఘల్ సామ్రాజ్యానికి గట్టి ప్రతిఘటనను అందించాడు. సంభాజీ మహారాజ్ 14 మే 1657న రాజ్ఘాట్ కోటలో జన్మించారు. ఆయన తల్లి సాయిబాయి. చిన్నతనం నుంచే మంచి విద్యాబుద్ధులను అలవడిన సంభాజీ మహారాజ్ సంస్కృతం, మరాఠీ, హిందీ, ఫ్రాన్స్ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. శివాజీ మహారాజ్ 1680లో మరణించిన తర్వాత సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యపు పాలన చేపట్టారు. అయితే అతని కుతంత్రాలలో బాలాజీ విశ్వనాథ్ అనే బ్రాహ్మణుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సంభాజీ మహారాజ్ తన ధైర్యంతో, తెలివితేటలతో రాజ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. సంభాజీ పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠాను పూర్తిగా నాశనం చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ సంభాజీ తన సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించేందుకు గొప్ప యుద్ధాలు సాగించారు. ఆయన పోరాట నైపుణ్యం, ధైర్య సాహసాలకు మరాఠా ప్రజలు గర్వకారణమయ్యారు. 1689లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తంత్రాలు వేసి సంభాజీ మహారాజును పట్టుకొని బంధించారు. ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించమని ఒత్తిడి తీసుకురాగా సంభాజీ మహారాజు దానిని తిరస్కరించాడు. దీంతో ఔరంగజేబ్ అతనిని హత్య చేశాడు.